ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఎంత వేడెక్కాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 10 రోజుల సమయం ఉన్నందున టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు తమ ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. అయితే అందుతున్న విశ్వసనీయ సంస్థల సర్వేల ప్రకారం మరోసారి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవబోతున్నారని తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అద్భుతమైన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలను విశేషంగా ఆకర్షించిందనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లోటు బడ్జెట్తో కొట్టిమిట్లాడుతున్న మన ఆంధ్రప్రదేశ్కి ఈ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం చంద్రబాబు నాయుడికి తప్ప మరెవరికీ సాధ్యపడదని తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రజల ఆరోగ్యం కోసం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సరికొత్త పథకాలు ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకర్షిస్తుంది. అందులో ఫీడర్ అంబులెన్స్ సేవా పథకం. ఈ పథకం ద్వారా గిరిజన గ్రామాల్లో రోగుల చెంతకే బైక్ అంబులెన్స్ సేవలు అందజేయబోతున్నారు. 7 ఐటీడీఆల్లో 112 ఫీడర్ అంబులెన్స్లను మరియు గిరిజన తాండాల్లో బైక్ అంబులెన్స్లు ఈ పథకం ద్వారా అందజేయబోతున్నారు. అంతేకాకుండా తల్లి సురక్ష పథకం ద్వారా పైసా ఖర్చు లేకుండా గర్భిణీలకు ఉచిత సురక్షిత ప్రవాసం చేయనున్నారు.